నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాంబశివ యూట్యూబ్ ఛానల్. మంగళసూత్రంలో నలుపు రంగు పూసలు ఎందుకు వేసుకుంటారో తెలుసా? మంగళసూత్రంలో తప్పనిసరిగా ఎరుపుతో పాటు నలుపు రంగు పూసలు కూడా వేసుకుంటారు. అవి కూడా లెక్క ప్రకారమే వేస్తారు. అయితే నలుపు అశుభం అంటారు కదా, మరి మంగళసూత్రంలో ఎందుకు వేసుకుంటారో తెలుసా? సనాతన ధర్మంలో రంగులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ప్రతి రంగు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే నలుపు రంగు మాత్రం అశుభానికి సంకేతంగా భావిస్తారు. శుభకార్యాలు, పండుగలు, వివాహాలు, పూజలు వంటి మతపరమైన ఆచారాలకు నలుపు రంగు వస్త్రాలు ధరించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పెళ్లిలో వధువు ధరించే మంగళసూత్రంలో నలుపు రంగు పూసలు తప్పనిసరిగా ఉంటాయి. పెళ్ళైన ప్రతి స్త్రీ మంగళసూత్రంతో పాటు నల్ల పూసల గొలుసు కూడా వేసుకుంటుంది. మంగళసూత్రంలో నలుపు రంగు పూసలు ఎందుకు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. హిందూ మతం ప్రకారం దేవుళ్ళు నలుపు రంగును అత్యున్నత రంగుగా పిలుస్తారు. సంపదలకు ఇది చిహ్నంగా భావిస్తారు. ఈ రంగు మీ స్థితిని, మీ లాభాన్ని చూపిస్తుంది. నలుపు రంగు శనిదేవుడికి ఇష్టమైనది. ఈ రంగు స్వభావం ఎవరి పట్ల కూడా వివక్షత లేనిదని చెప్తారు. అందుకే జడ్జిలు, లాయర్లు కూడా నలుపు రంగు కోటు వేసుకుంటారు. అయితే మరి నలుపు రంగు నిజంగా అశుభమా? దుర్గామాత 9 రూపాలలో 7వ రూపం మహాకాళి రూపం. చాలా శక్తివంతమైనది. ఆమె కోపాన్ని చల్లార్చడానికి స్వయంగా శివుడు ఆమె పాదాల దగ్గరకు రావాల్సి వచ్చిందని అంటారు. విష్ణు రూపమైన శాలిగ్రామం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటి నుంచి ప్రతికూల శక్తి కలిగిస్తుంది. అలాగే గ్రంథాలలో కూడా నలుపు రంగు గురించి ప్రస్తావించారు. నలుపు రంగు ఆవుల్ని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని చెప్తారు. శని, కేతువు ప్రతికూల పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే నల్ల కుక్కను రొట్టె తినిపించాలని పెద్దలు చెప్తారు. అలాగే ప్రజలు నిత్యం అభిషేకం చేసే శివలింగం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. శగున శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు రావడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ఇంటికి సంపద, శ్రేయస్సును తీసుకొస్తుందని నమ్ముతారు. నలుపు రంగు చాలా శక్తివంతమైనది. చెడు దృష్టిని వదిలించుకోవడానికి తమ శరీరాలపై చాలా మంది శని ఆలయ లేదా భైరవ ఆలయం నుంచి తెచ్చుకున్న నల్ల దారాన్ని ధరిస్తారు. వాస్తు శాస్త్రంలో కూడా నలుపు రంగు గురించి ప్రస్తావించారు. మంగళసూత్రంలో నలుపు రంగు ఎందుకు వేస్తారు? మంగళసూత్రంలోని పూసలు కూడా నలుపు రంగులో ఉంటాయి. దీని వెనుక కారణం ఏమిటంటే, భార్యాభర్తల మధ్య సంబంధం 7 జన్మల పాటు కొనసాగుతుంది. ఈ జంట మీద ఏ చెడు దృష్టి, శత్రువుల దృష్టి పడకుండా ఉండేందుకు నలుపు రంగు పూసలు మంగళసూత్రంలో వేస్తారు. అంటే ఎలాంటి దిష్టి తగలకుండా ఆశీర్వాదం, రక్షణ, దీర్ఘాయువు ప్రసాదించడానికి చిహ్నంగా వీటిని ధరిస్తారు. కానీ ఎవరి జాతకంలో అయితే శని అత్యల్ప స్థితిలో ఉండి బాధలు అనుభవిస్తారో వాళ్ళు నలుపు రంగు ఉపయోగించకూడదు. శనికి మేషరాశిని అత్యల్ప రాశిగా పరిగణిస్తారు. న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీలో 8వ సంఖ్య ఎక్కువగా కనిపిస్తే నలుపు రంగుకు దూరంగా ఉండాలి. శని వల్ల బాధలు ఎక్కువగా పడుతున్న వాళ్ళు ఈ రంగును ఉపయోగించకూడదు. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, నమస్తే.